కురువంశంచే పరిపాలించబడిన ప్రాచీన భారతదేశంలో శంతనుడు అనే రాజు తన జ్ఞానం, బలం మరియు న్యాయమైన పాలనకు ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు పవిత్రమైన గంగా నది ఒడ్డున వేటాడుతుండగా శంతనుడు అసాధారణ సౌందర్యం కలిగిన స్త్రీని చూశాడు. ఆమె తేజస్సు నదిలోని నీళ్లను ప్రకాశవంతం చేసినట్లు అనిపించింది. నదీ దేవత అయిన గంగే స్వయంగా మానవరూపం దాల్చింది. శంతనుడు ఆమె దైవానుగ్రహానికి తక్షణమే ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోమని కోరాడు. గంగ అంగీకరించింది, కాని ఒక షరతుపై. శంతను ఆమె చర్యలు ఎంత వింతగా లేదా వివరించలేనివిగా అనిపించినా వాటిని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. అతని ప్రేమ మరియు మోహానికి కట్టుబడి శంతను వెంటనే అంగీకరించాడు. మున్ముందు జరగబోయే తీవ్ర పరిణామాల గురించి తెలియదు. వారు గొప్ప వేడుకతో వివాహం చేసుకున్నారు, మరియు వారి రోజులు ఆనందం మరియు సామరస్యంతో నిండిపోయాయి. కాలక్రమేణా గంగ శంతనునికి 8 మంది కుమారులను కలిగి ఉంది. ప్రతి ఒక్కరు వారి తల్లివలె ప్రకాశవంతంగా మరియు వాగ్దానం చేసేవారు. అయితే వారి ఆనందంపై చీకటి మేఘం వేలాడుతోంది. కొడుకు పుట్టిన ప్రతిసారీ గంగ శిశువును నది ఒడ్డుకు తీసుకువెళ్లి శంతనుడి భయంతో ప్రవహించే నీటిలో బిడ్డను పడవేస్తుంది. శంతనుడు ఈ వివరించలేని క్రూరత్వానికి కృంగిపోయాడు. ఒక్కో నష్టానికి అతని గుండె పగిలిపోతుంది. అయినప్పటికీ తన వాగ్దానానికి కట్టుబడి అతను గంగ యొక్క చర్యలను ప్రశ్నించే ధైర్యం చేయలేదు. అతను తన దుఃఖాన్ని మౌనంగా భరించాడు. గంగపై తనకున్న ప్రేమ మరియు తన వేదనను అధిగమించి తన ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తాడనే భయంతో ఉన్నాడు. వారి 8వ కుమారుడు జన్మించినప్పుడు శంతను యొక్క సంకల్పం చివరకు విచ్ఛిన్నమైంది. బిడ్డను నదిలో పడవేయడానికి గంగ సిద్ధపడగా శంతనుడు దానిని భరించలేకపోయాడు. ఆమె హృదయ విదారకమైన చర్యలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతను అరిచాడు. గంగ, ఆమె దివ్య ప్రకాశం ఇప్పుడు పూర్తిగా వెల్లడైంది. ఆమె చర్యల వెనుక ఉన్న విషాద కారణాన్ని వివరించింది. వారి 8 మంది కుమారులు, 8 మంది వసువులు, ఖగోళ జీవులు మర్త్యులుగా జన్మించమని శపించబడ్డారు. ఈ శాపం నుండి వారిని విడిపించే బాధ్యత గంగకు అప్పగించబడింది మరియు అలా చేయడానికి ఏకైక మార్గం వారు పుట్టిన వెంటనే వారి స్వర్గధామానికి తిరిగి రావడమే. శంతనుడు తన కుమారులను కోల్పోయినందుకు హృదయ విదారకంగా ఉన్నప్పటికీ గంగ యొక్క చర్యల వెనుక ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. మహాభారతంలోని అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన భీష్మ అని పిలవబడే వారి 8వ కుమారుడైన దేవవ్రతుడిని విడిచిపెట్టమని అతను ఆమెను వేడుకున్నాడు. గంగ అంగీకరించింది. దేవవ్రతాన్ని శంతనుకి అప్పగించి తన స్వర్గానికి తిరిగి వచ్చే ముందు శంతనుడు దేవవ్రతను ప్రేమ మరియు శ్రద్ధతో పెంచాడు. అతనిలో నిజమైన యువరాజు యొక్క జ్ఞానం మరియు సద్గుణాలను నింపాడు. దేవవ్రత తన బలానికి, ధర్మానికి అచంచలమైన కట్టుబడి మరియు తన తండ్రి పట్ల అతనికి గల లోతైన గౌరవానికి ప్రసిద్ధి చెందిన గొప్ప మరియు పరాక్రమశాలిగా ఎదిగాడు. సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు తెలివైన మరియు గౌరవనీయమైన పాలకుడైన శంతనుడు తన రాజ్య భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని భావించాడు. దేవవ్రతుని అసాధారణ గుణాలను గుర్తించి కురు వంశం పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తిని గుర్తించి దేవవ్రతను వారసుడిగా ఎంచుకున్నాడు. ఒకరోజు శంతనుడు ప్రయాణిస్తున్నప్పుడు సత్యవతి అనే అందమైన జాలరిని ఎదుర్కొన్నాడు. అతను ఆమె ఆకర్షణకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే సత్యవతి తండ్రి ఒక షరతు విధించాడు. సత్యవతికి పుట్టిన కొడుకు మాత్రమే సింహాసనాన్ని పొందుతాడు. శంతనుడు గంగకు చేసిన వాగ్దానాన్ని, దేవవ్రత పట్ల తనకున్న ప్రేమను గుర్తు చేసుకుని సంకోచించాడు. కాని అతని హృదయం సత్యవతితో బాధపడింది మరియు చివరికి అతను షరతుకు అంగీకరించాడు. అతను సత్యవతిని వివాహం చేసుకున్నాడు మరియు వారికి చిత్రాంగద మరియు విచిత్రవీర్య అనే 2 కుమారులు ఉన్నారు. తండ్రి వాగ్దానాన్ని తెలుసుకున్న దేవవ్రత గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు. అతను సింహాసనంపై తన వాదనను త్యజించాడు మరియు సత్యవతి కుమారుల వంశాన్ని తన కొడుకు ఎప్పటికీ సవాలు చేయకూడదని భరోసా ఇచ్చాడు మరియు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాడు. ఈ నిస్వార్థ చర్య అతనికి భీష్మ అనే పేరు తెచ్చిపెట్టింది, అంటే అతని ప్రతిజ్ఞ యొక్క పరిమాణానికి భయంకరమైనది. శంతనుడి నిర్ణయం మరియు భీష్ముడి ప్రతిజ్ఞ సుదూర పరిణామాలను కలిగి ఉన్నాయి. కురు రాజవంశం యొక్క విధిని రూపొందించింది మరియు ఇతిహాసమైన కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి కురు సింహాసనానికి నమ్మకమైన మరియు దృఢమైన రక్షకుడిగా మిగిలిపోయాడు. అది తన స్వంత సూత్రాలు మరియు విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కూడా. శంతను మరియు గంగ కథ ప్రేమ, త్యాగం మరియు కర్తవ్యం యొక్క సంక్లిష్టత యొక్క కథ. ఇది వ్యక్తిగత కోరికలు మరియు బాధ్యతల మధ్య సున్నితమైన సంతులనాన్ని మరియు క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో చేసిన ఎంపికల యొక్క తీవ్ర ప్రభావాన్ని అన్వేషిస్తుంది. ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తిని, బాధ్యత యొక్క బరువును మరియు గతంలో చేసిన ఎంపికల యొక్క శాశ్వతమైన వారసత్వాన్ని గుర్తుచేస్తూ పాఠకులకు ప్రతిధ్వనిస్తూ కొనసాగే కథ ఇది.